కోర్ట్‌లో దీప దగ్గరికి జ్యోత్స్న వాళ్ళ గ్రానీ అయితే వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న దీపాన్ని చూసి, "ఏంటి దీప భయపెడుతున్నట్టున్నావు" అని చెప్పేసైతే వాళ్ళ గ్రానీ అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న కూడా, "అవును గ్రానీ భయపడుతున్నట్టే ఉంది. అందుకే చూసావా తన మొఖంలో ఎంత భయం కనబడుతుందో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే, "భయపడకుండా ఎలా ఉండగలను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న వాళ్ళ గ్రానీ అయితే, "ముందే ఇవన్నీ చూసుకొని ఉంటే ఇంత టెన్షన్ ఉండేది కాదు. ఇదంతా జరిగి ఉండేది కాదు కదా దీప. నువ్వే సవ్యంగా ఉంటే నీ జీవితం సవ్యంగా ఉండేది కదా దీప" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, "మీలాంటి వాళ్ళు నన్ను హేళన చేసుకోవడానికే ఇలా నాకు జరిగింది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే, "అయితే మేము నిన్ను హేళన చేయడానికే ఇక్కడికి వచ్చామంటావా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, "కాదా మరి నేనంటే చదువుకోలేదు. నీకు చదువు ఉండి కూడా నువ్వు ఇలా చేస్తున్నావంటే నాకే చాలా సిగ్గుగా ఉంది జ్యోత్స్న" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అంటే ఆ మాటలన్నీ నేనే నేర్పిస్తున్నాను తినికి, అంతా నేనే నూరు పోస్తున్నాను అంటావా దీప అని చెప్పేసైతే వాళ్ళ గ్రానీ అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, "అవును మీరే జ్యోత్స్నని చెడిపేస్తున్నారు. జ్యోత్స్న ఎంత చక్క పిల్లో మీరే అదంతా చేస్తున్నారు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ గ్రానీకైతే చాలా కోపం వచ్చేసి, "మా ఇంటి పరువును నువ్వే తీసేసావే. మేము ఎంతో చక్కగా హుందాగా ఉండేవాళ్ళమే. కానీ నువ్వు కోర్టుకి వరకు లాక్కొని వచ్చావు. మా ఇంటి జీవితం ఇలా అయ్యింది అంటే దానికి కారణం నువ్వే దీప" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.